ధ్యానానికి కోసమై రాత్రి కాలము లూకా సువార్త. ఈ హమ్మింగులు కోతలు లాంటివి వస్తున్నాయి నాన్న, కొంచెం తక్కువ పెట్టపోయావా మానిటర్? నాకన్నా మించిపోయిన బాక్సులు 3 పెట్టారు నా పక్కనే. లూకా సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదివి పెట్టండి చాలు. కొట్టుకోకండి. చచ్చ క్రీస్తు ప్రేమ సమాధానం ఐక్యత వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు ఇంద్ర? ఎవరైనా ఒకరు మైకులో చదివి ఏర్పాటు చేసావు నాన్న, మరి కొట్టేసుకుంటారు ఎందుకలాగా? అబ్బో ఓహో. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి మీరు మాట్లాడి మహిమ పొంద నాటంకాలు శోధనలు బలహీనతలు యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. మా ప్రాణాత్మ దేహముల మీద వాడుతున్న ఉపకరణాల మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుని చుండగా దూతల పరిచరణించి బలమైన సేవ జరగనిచ్చి మహిమ పొందగలరని యేసు పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఇప్పుడు పావు గంట సేపు మాట్లాడినా సౌండ్ సెట్ చేయకపోతే ఎట్నానా? ఈ ఉపదేశం ఏమంటుంది? ఉపోద్ఘాతం, పరిచయాలు, వందనాలు అన్నీ నీకే ఆఫరు సెట్ చేస్తామని కదా. మరి ఇన్ని చేసాక కూడా ఇంకా కీయమనిపించావు అనుకో, వేరొక స్వరము వినవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. అందరము కలిసి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాక్సులో ఒకటి నశించిపోయింది, అది కయ్యి అంటుంది. దాన్ని తొలగించి నువ్వు మేలు పొందేదవు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బుక్కవాణి తైలములో ఒక సత్యనీగ ఉంది, అది మొత్తం నాశనం చేస్తుంది. దాన్ని కనుగొలగలిగిన వాడు నీకు మేలు కలుగును. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ చాలా శ్రద్ధగా వినండి. ఫటాఫట్ 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను స్పీడ్గా. ఇంత తొందరగా కూటమి అయిపోయింది అంటే జఫనీ శాస్త్రి చాలా మంచోడని మీ దగ్గర పేరు పొంది వెళ్ళిపోతాను ఈ పూట. ఈ మధ్య అన్నయ్య ఆలస్యంగా వస్తున్నాడు, ఎంతగా వదిలితలేదని 2-3 అన్నారంట. ఆ పేరు నాకు రాకూడదని మీరందరూ కలిసి కృపలిద్దరిని పట్టుకొని మంచి స్పీకర్ని తెచ్చావు. కమ్మగా సప్పును ముగించాడని మీరు చెప్పేలాగా. ఎందుకంటే 45వ కీర్తనలో ఏమన్నాడండి? ఎతికేసుకోకండి, ఇలా చూడండి, అదే చిరాకు వచ్చేది మీతో నాకు. మీరు చదవాల్సిన వాక్యం నేను చెప్తా, అందరూ పలాని వాక్యం తీసి చూడండి, చదవండి అని. ఆదికాండంలో ప్రకటన కదా బాగా నేర్చుకున్నారా నాయన? మాట్లాడే ప్రతి మాట బైబిల్లోదే కదా. ఫలాని వచనం, ఫలాని చోట అని చెబుతాం అక్కడున్న మాట కోసం. ఇక మీరు తీసుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోద్దిగా బండి. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమ వలె ఉన్నది అని చెప్పాడు కదా. త్వరగా వ్రాయువాని కలమ వలె ఉన్న నా నాలుక చేత మీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యమును త్వరగా రాసే ప్రయత్నం. శ్రద్ధాభక్తులు కలిగి దేవుని మాటలు వినమని ప్రభువు పేరట కోరుతున్నాను. స్వయంగా మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. పిలువబడిన వారిలో ఎవరు కూడా నా విందును రుచి చూడరు అని ప్రభు అన్నారు. నేను మిమ్మల్ని కోరిందల్లా నా ముఖం చూసి వినమనే. మీరు పెద్ద మహోపకారం నాకేం చేసే అక్కర్లా. దేవుని పిలుపుకు నోచుకొని ఆయన పిలుపునందుకొని
ఆయన విందులో పాలు పొందని వాళ్ళను మాత్రం నా విందుకు రానివ్వను అనే దేవుడే శపథము పూని ప్రమాణము చేసిన తీవ్ర సంఘటనకు కారణమేమి? What could be the reason for those people to be rejected by God himself who invited them in a way? దేవుని చేతనే ఆహ్వానించబడిన కొందరు దేవుని చేతనే విసర్జింపబడిన దాఖలం మీ దృష్టికి తెస్తున్న ఈ రాత్రి. పిలువబడిన వారు ఎవరి చేత? దేవుని చేతనే, దేవుని వద్దకే. పిలువబడిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడరు. ఎందుకని? పిలువబడిన వారే ఎందుకు ఈ దారుణమైన పరిస్థితికి గురయ్యారు? చదవాల్సిన అవసరం లేదు, మీకు అలా జ్ఞాపకం చేస్తాను. ఆయన విందు పెట్టారట, విందుకు వచ్చి భోజనం చేయమని ఆహ్వానించారట, వాళ్ళు రాలేదట. అందుచేత మీరిక నా విందు రుచి చూడరు అంటూ దేవుడు వారి మీద తీవ్రంగా మాట్లాడడాన్ని మీరు చూస్తారు. విందుకు రానంత మాత్రాన అంత కోపపడిపోవాలా అని మీకు అనిపించవచ్చు. విందుకు రానంత మాత్రాన అంతగా కోప్పడాలా అని మీకు అనిపించవచ్చు. ఎందుకో చెబుతాను. అందరూ నా వైపు చూస్తూ వింటున్నారండి? అయితే ఒక స్తోత్రం చెప్పండి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, అదే విందు అనుకున్నారు? అదే విందు అనుకున్నారు? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనములో చూడండి, తప్పు లేదు, మంచి మాట. చదువుతావు బిడ్డ? యెషయా గ్రంథం 25:6 మైకులో. ఆ మైక్ స్విచ్ కంట్రోల్ లేదా? ఉంటే మరి అక్కడ ఎందుకు ఆపుతున్నారే? మరి చదువు బిడ్డ. మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చెయ్యును. శ్రద్ధగా నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ పర్వతం మీద సర్వజనుల కొరకు విందు చేస్తాడని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. వినండిలాగా బిడ్డలారా. సైన్యములకు అధిపతిగా యెహోవా విందు చేస్తాడట. ఎవరికి? సర్వజనులకి. పాత నిబంధన కాలములో ప్రవక్తల చేత దేవుడు ప్రవచింపజేశాడు. సృష్టికర్త అయిన దేవుడే స్వయముగా తన కుమారుణ్ణి బలి పశువుగా చేసి కల్వరి కొండ మీద గొల్గొతా శిఖరాన ప్రపంచ మానవులందరికీ కూడా గొప్ప విందును సిద్ధం చేస్తాడు. ఒకరిద్దరికి కాదు, ఏ భేదంలో సర్వ మానవుల కోసం, సకల జనుల కోసం ఆ విందు ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తే వధగొర్రె పిల్లగా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త కల్వరి కొండ మీద చేసిన ఆ విందులో ప్రజలు కొట్టించబడ్డ పదార్థములు ఏమిటి అని చూస్తే అక్కడ వ్రాయబడ్డ లిస్టులో ప్రధానంగా ప్రస్తావించబడింది ద్రాక్షారసం. అదే అందులో ఏంటది? సాంబారా చట్నీయా? మరి అదే నేను చెప్పింది, నువ్వు ఇంకోటి తగిలిచ్చావు. కానీ దేవుని బిడ్డలారా,
శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథంతో కనీస పరిచయం మన వాళ్ళందరికీ తెలుసు, ద్రాక్షారసం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తానికి గుర్తుగా చెప్పబడుతుందని. దేవదేవుడు, సృష్టికర్త దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని కల్వరి కొండ మీద బలి అర్పణ చేయడం ద్వారా సమస్త మానవాళికి సిద్ధపరిచిన విందులో వడ్డించబడుతున్న ముఖ్య పదార్థం పరిశుద్ధ రక్తం. మరింత వివరంగా చెప్పాలంటే రక్షణ, స్వస్థత, సమాధానం, ఈ విధమైన పదార్థములను ఆహార పదార్థములుగా, పానీయ పదార్థములుగా విందులో వడ్డించున్నట్లుగా దేవదేవుడే పర్వతం మీద ఒక గొప్ప విందు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆది కాండము 3వ అధ్యాయములో 17 వచనం మొదలుకొని మలాకి 4 వరకు ఈ విధంగా చూసుకుంటూ వెళుతుంటే ప్రతి చోట కూడా ఈ విధమైన కార్యముల గురించి, ఆయనే బలైపోవటానికి సంబంధించి, ఆ బల్యర్పణకు సంబంధించి ఆది నుండి చెబుతూనే వచ్చాడు. అందుకనే పేతురు మాట్లాడుతూ ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఆయన ప్రవచింపజేసిన రీతిగా అనేవాడు పద్దాక. మత్తయి సువార్తలో పదే చెప్పిన మాట ఏమిటి? తనను గూర్చి వ్రాయబడిన లేఖనములు నెరవేరునట్లుగా పదే వాడబడింది. నిజానికి వ్రాయబడ్డ సువార్తలలో మొదటిది మత్తయి సువార్తేమీ కాదు, వాస్తవానికి అది మార్కు సువార్త. కానీ మత్తయిని మొదట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది సమకూర్పులో భాగంగా అంటే, ఆది కాండం నుంచి మలాకి వరకు నువ్వు వాక్యాలని చదువుకుంటూ వస్తే ఆయా ప్రవచన భాగములలో ఏవేవి రాయబడ్డాయో అవి ఎలా నెరవేరినాయో వివరించే ప్రయత్నం చేసిన వాడు మత్తయి కనుక తాను రాసిన పుస్తకాన్ని మొదట పెట్టాల్సి వచ్చింది. బైబిల్ అన్నమాట బెబిలియో, పుస్తకముల సముదాయం, అనేక గ్రంథముల సముదాయం. ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ మెనీ బుక్స్ కాల్డ్ బైబిల్. అయితే ప్రకటన 19:10లో చెప్పినట్లు యేసును గుర్చిన సాక్ష్యం ప్రవచన సారం. పునరుద్ధరణ తర్వాత ఎమ్మాయి మార్గంలో క్లెయోపా మగుడు సహోదరుడితో మాట్లాడుతూ యేసు ప్రభు ఏం చెప్పాట? లూకా 24లో మీకు కనపడుతుందా వచనం? లేఖనములో తన్ను గూర్చి వ్రాయబడిన ప్రతి వచనమును ఆయన వారికి చూపించి వివరించాడు అని. అమ్మో ఏమండి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రవచనములన్నీ కూడా, ప్రవక్తల గ్రంథములన్నిటిలో కూడా ప్రవచనములన్నీ కూడా యేసుక్రీస్తు విశ్వమానవులందరి కోసం బలైపోతాడని, అదొక విందు లాంటిదని, ఉచితముగా ఆ రక్షణను, స్వస్థతను, సమాధానాన్ని, తండ్రితో సంధిని, ఆశీర్వాదాన్ని, విడుదలను, విజయమును ఆరగించడానికి రమ్మని ఆరంభము నుండి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. అవునా కాదా? మరి మీరు అలాంటప్పుడు ఆమె అనొచ్చు కదా. నిజమే, కరెక్టే అనిపించినప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు పెద్ద ఆఫీసర్ లాగా సర్లే అంత అవసరమా? నిజమే కరెక్టే అనిపిస్తే మీరు ఏమనాలండి? అది పురుషోత్తములారా మీరు మౌనం పాటిస్తున్నారు. ఈ మధ్య సమాజంలో ఆడవాళ్ళదే రాజ్యం ఎక్కువైందట, ఇంట్లో కూడా పురుషులందరూ మౌనమైపోయారట అని అంటున్నారు. నిజమా? ఏమో మరి అయ్యగారు కూడా మౌనంగానే ఉన్నారుగా. అందరు కలిసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ పిలుపు ఇవ్వాల్సింది కాదురా నాయనా. నేను మీ అందరి కోసం స్వయంగా నా కుమారుడి చేత విందు చేయించబోతున్నాను. క్రొవ్విన పదార్థములు మీకు పెడతాను, ద్రాక్షారసం ఇస్తాను. ఈ ప్రపంచంలో ఎంతటి కోటీశ్వరులైనా దేశమంతటికి అన్నం పెట్టగలరా ఏ ఫంక్షన్ చేసి? దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. మన ఈ మధ్య కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు, మనకు పెట్టాడు భోజనం. ఎవడు పెట్టాడు సార్ ప్రపంచం అంతటికి అన్నం? దేశం అంతటి, పోనీ మహారాష్ట్ర అంతకి పెట్టారా? పోనీ గుజరాత్ అంతా పెట్టారా? పోనీ జామ్నగర్ అంతా పెట్టారా? ఆహ్వానితులకు మాత్రమే. ఈ ప్రపంచంలో తొలి మానవుని మొదలుకొని చిట్ట చివరి వరకు చక్కగా సకల మర్యాదలతో విందు చేయగల శక్తి సంపన్నుడు, అద్భుతమైన దేవుడు ఒకడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఏదో పేదోడు పట్టుకోడికి పెద్దోడికి పెట్టినోడు కాదు, పోనీ గెద్దలు కొట్టి కాకులు పెట్టినోడు కాదు.
అడవిని దోచి అందరికీ పంచినోడు కాదు, తన స్వంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, చరితైక కుమారుణ్ణి ఒక లేత గొర్రె పిల్లవలే బలిచి విశ్వ మానవులందరి దప్పికను తీర్చి, ఆకలిని తీర్చి, వారిని సంతృప్తి పరిచిన ఒక మహాదాత, విధాత, సృష్టికర్త ఈ రాత్రి నేను మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాకు అత్తే అట్లేదు, ఇట్లేదు, నాకు అది పెడతలేదు, ఇది పెడతలేదని ఏడుతలేదు ఆయన. నేను కేకేసి అన్నం పెడితే తినరేంటని బాధపడుతున్నాడు. ఎవరైనా నాకు అది కావాలి, ఇది కావాలి అడిగారేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం అడగలేదండోయ్. అడిగితే ఎవడికి ఉపయోగపడే మన హృదయం అడిగాడు. హృదయానికి సంబంధించి నేను యవనస్తులు బాగానే ఉన్నారు కదా, దిట్టంగా చెప్తున్నాను అడుగు. అమర ప్రేమలు, మధుర ప్రేమలు, గాఢ ప్రేమలు, తీవ్ర ప్రేమలు, అమ్మ బాబోయ్, కుప్పల తెప్పల పాపిష్టి ప్రేమల సంత, ఇన్ని ఉన్నాయి కదా. ఎవడైనా సరే ఈ ప్రేమాయణములో బాగా మునిగిన తర్వాత, ఓ నా సఖీ, నా హృదయం నీ సొంతం తీసుకో, కానీ మా ఇంట్లో చోట్లేదు, నా పక్కన చోట్లేదు, ఆధార్ కార్డులో ఎంట్రీ లేదు, రేషన్ కార్డులో రాపించడం, ఇంటి పేరు ఎవడు దాడితే అసలు సంబంధం లేదు, కానీ నా హృదయం మాత్రం నీటే అంటే, ఓ నా ప్రియ, అంతకన్నా ఎక్కువేమన్నది చాలు అనే పిచ్చి దగ్గర ఉంటుంది భూమి మీద. ఎరా పిచ్చి పిచ్చేసాలు ఎత్తనవా? ప్రేమ ప్రేమ అని ఇన్నాళ్ళు ఏమార్చి ఇప్పుడు నా హృదయం మాత్రం ఇచ్చేసాను, ఇంట్లో చోట్లేదు, నా పక్కన చోట్లేదు, పేరు పక్కన రాయనేమో, ఆధార్ కార్డు ఎంట్రీ లేదంటావరా, నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతారు. కబడ్దార్. పుట్టి హృదయమే ఇస్తే ఎవడు తీసుకోడు భూమి మీద. హృదయంతో పాటు శరీరం, హృదయంతో పాటు ఆస్తి, హృదయం పాటు ఇంక పేరు, ఇంకేయో కలిస్తేనే ఉట్టి హృదయం ఎవడికి కావాలా? ఎవడికి అక్కర్లేని ఆ ఒట్టి పాపిష్టి రోత పాపపు గుండెను కోరుకున్నవాడు ఒక్కడు, ఆయన పేరు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సప్పుడు దెబ్బలో పరువు తీసి అతని ఏం పేరు, ఊరి పేరు నానిది, ఏం అప్పులు అయ్యారు మీరు? నేను చెప్పనా, యేసు ప్రభుకి, తండ్రికి, సృష్టికర్తకి స్తుతులు స్తోత్రాలు అయితే మనం రుణమే. మరి రుణం తీరిపోయేంత స్తోత్రం చెప్పొచ్చుగా. అమ్మో అమ్మో రాకుడు వచ్చేస్తుందిరా బాబోయ్. మహానుభావులందరూ ఈ ఊర్లో ఉన్నారు, ఆ స్తోత్రం చెప్పరా? అదే అప్పికట్ల వారి స్తోత్రం చాలా తక్కువని ప్రపంచమంతా మేము చెప్పడం మీకు ఇష్టమా? చెప్ప పవర్ఫుల్గా దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విందు చేసి రండ్రా బాబు అని ఆది కాండం నుంచి చెప్పి 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 ఎవడో చెప్పేసావు మర్చిపోయాం మేము అంటారని, ఇప్పుడు విందు సిద్ధమైనది గనుక నా యజమానుడు పిలుచుచున్నాడు అని మళ్ళీ సేవకులు పంపారట. ముందు చెప్పిన వాళ్ళు ఎవరు? ప్రవక్తలు. వాళ్ళు అల్లాటప్పకి ఏం చెప్పాలా, చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, పరిశోధనలు చేశారు, సబ్జెక్ట్ ఉంది వాళ్ళ దగ్గర, తమ కోసం ప్రవచించాల, మన కోసం చెప్పారని పేతురు మొదటి పత్రిక 9వ వచనంలో 10వ వచనంలో వాళ్ళ గురించి గొప్పగా చెప్పాడు. దీని గురించి ప్రవచించిన ప్రవక్తలు తమ కొరకు కాక మన కొరకే ప్రవచించారు. వారు ఎంతో పరిశోధనలు చేశారు, ప్రయాసపడ్డారు ఆ ప్రవచన సేవలో అని చెప్పాడు పేతురు గారు. ఎంత చెప్పినా ఎవడు వినలేదంట. ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది అని అపోస్తలులు పంపాడు. ప్రభువు లేఖనముల ప్రకారమే చనిపోయాడో, సువార్త ప్రకారం జరిగిపోయింది, రండి ఈ విందును ఆరగించండి, ఆరగించవే దీన బంధు అని పిలిచాట. ఎవడు రాలా? చెప్పాం కానీ పెద్దగా రావట్లేదు బాబు అంటే, సొంత వీధుల్లోనూ పట్టణాల్లోనూ అక్కడెక్కడ వెళ్ళండి, కుంటోళ్ళను గుడ్డోళ్ళని అంగకీళ్ళను తెచ్చేయండి అన్నాడు. వాళ్ళు చెన్నారంట, తెచ్చేసాం కానీ ఇంకా చోటు ఉంది అన్నారంట. అలాగైతే రాజా మార్గములోను ముళ్ళ తుప్పల కింద ఉన్నారు, తెచ్చాయి. రాజా మార్గములో అంటే బాగానే ఉంది, కానీ ముళ్ళ తుప్పల్లో ఎవడు ఉంటాడని తీసుకొస్తాకి.
రాజమార్గంలో అన్నావు బాగానే ఉంది, ముండ్ల తుప్పలు ఎవడు ఉంటాడండి? విత్తువాని గురించిన ఉపమానం మీకు గుర్తొస్తే, ఆ ముండ్ల తుప్పల కింద ఉన్నవాడు ఎవరు అని అడిగితే ఐహిక విచారములు ఉన్నవారు అని అన్నాడు కదండి. అంటే సారవంతమైన నేలే, మంచి విత్తనమే, ఏపుగా ఎదుగుదామనున్న ముళ్ళ కంపలు ఏం చేస్తున్నాయటండి? ఎదగనివ్వటం లేదు. మంచి విశ్వాసులే ఐహిక విచారాలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ధనమోత్సములు, లౌకిక పాపిష్టి వ్యవహారములు, ఈ ఆశలు, బంధాలు, భారాలు ఇవి ఉన్నాయి చూసావు, అవి ఎదగనివ్వటం లేదట. ప్రభు అంటున్నాడు, రాజమార్గములో ఐశ్వర్యం, ధనం, సంపన్న స్థితి, ఆ ధనం వల్ల వారు ఎదగలేవటం లేదు. ఐహిక విచారాలు, వీటి వల్ల వీరు ఎదగటం లేదు. ఇలాగ ధనము చేత మోసపోతున్నటువంటి వారు, డబ్బు కొరకే ప్రయాస, డబ్బే ప్రపంచం, డబ్బే గొప్ప, డబ్బును బట్టే విలువలు అన్నీ మారిపోయాయి. అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చేయండిరా బాబు అన్నాడు. అయినా స్పందన తక్కువే, కొద్ది మందే వచ్చారట. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ విందుకు ముందే నేను ప్రవక్తల చేత పిలిపించాను. 2, ఇప్పుడు విందు సిద్ధమైంది గనుక వెళ్ళమని అపోస్తలులను పంపాను. 3, ఇంకా ఖాళీ ఉంది గనుక కుంటివారిని, గుడ్డివారిని, యోగ్యత లేని వారిని అందరినీ రమ్మనండి అని సువార్థికులను పంపాను. కొద్దిమందే ఇంకా ఖాళీ ఉంది కనుక రాజ్య మార్గములో వారిని ముండ్ల తుప్పల కుందని వారిని రమ్మనమన్నాను. అయినా తక్కువే వచ్చారు. అప్పుడు అన్నాడు, ఇక చాలు రా, వదిలేయండి. ఈ పిలవబడ్డ వారిలో ఒక్కడు కూడా నా విందును చూడరా. ఇక వాళ్ళు రావడానికి వెళ్ళలేదు, ఈ విందులో పాలు పొందడానికి వెళ్ళలేదని దేవుడే శపథం ప్రమాణం చేశాడు. రాయ్, వీళ్ళ మటుకు రావడానికి వెళ్ళలేదు రాని. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని పిలుపు అందుకొని కూడా, ఎవడోయ్ దేవుని పిలుపు అందుకొని కూడా, ప్రేమ గల దేవుని చాపిన హస్తములు చూసి కూడా, దిన్నమెల్ల చేతులు చాపిన దేవుని కరుణామయిని హృదయ పిలుపును విని కూడా నీవు రాకపోవడానికి కారణం ఏంటి? కులమనా, మతమనా, రాజకీయమా, వర్గమా? కులమో, మతమో, రాజకీయమో, పార్టీ, నీకు దేవుడికి ఏమన్నాయి సార్ ఇవన్నీ? ఆయనకేమో సంబంధం? నువ్వు పెట్టుకుని ఇవన్నీ కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, పార్టీని బట్టో దేవుడు మాట్లాడతాడా? ఇదేమిటండి? నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ ఆ దేశం కాబట్టి, నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఫలాని కులం కాబట్టి, నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ ఫలాని మరి పార్టీ కాబట్టి. ఏమిటి దరిద్రం నీకు? ఆయనకేమిటి ఇవన్నీ? ఏదో కారణము చేత సృష్టి ఆరంభము నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడే దీనుడై నరుడై భూమి మీదకి వస్తాడు. కల్వరి కొండ మీద అందరి కోసం బలైపోతాడు. ఆయన శరీరమే ఆహారము, రక్తమే పానం. ఈ విందులో పాలు పొందండి, అదే నిజమైన ఆహారం, అదే నిజమైన పానం. ఆ విందులో తప్పక మీరు పాలు పొందమని అప్పటి నుంచి చెప్పాడు. రాలా, ఇప్పుడు సిద్ధమైంది అని అపోస్తలులను పంపాడు. రాలా. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మంచి వాళ్ళు కాదురా, ఎవరిని కేకేసుకొచ్చాయి అని మమ్మల్ని పంపాడు. రాలా. ఇక చివరి గడియగా రాజమార్గంలో ఉన్న వారిని, ఐహిక విచారాల ముండ్ల తుప్పల కింద ఉన్నవారిని కూడా పిలవమన్నాడు. ఇన్ని పిలుపులు పిలిచిన ఏదో ఒక వంక. ఒకడేమో పొలము కొన్నానన్నాడు, ఒకడేమో ఎద్దులు కొన్నానన్నాడు, ఒకడేమో పెళ్లి చేసుకున్నానన్నాడు. ఏదో ఒక వంక. ఈ సభలో కూర్చున్న మీరు కానీ, ఆయా చోట్ల వింటున్న పెద్దలు కానీ, ప్రియులారా, దేవుని పిలుపుని విని కూడా ఇష్టము లేకనో, జయించలేకనో, అపోహపడో నీవు ఆ పిలుపునందుకొని రాకపోతే నీకొక మాట చెప్పాలి. నా బాధ్యత, నేను ఇన్నిసార్లు ఇంతమంది చేత పిలుపును వారికి తెలియపరిచిన, ఆహ్వానాన్ని ఇచ్చిన, వారు రాలేదు కనుక ఇక ఎట్టి పరిస్థితుల్లో విందున వాళ్ళని రుచి చూడనివ్వనని దేవుడు శపథం పురి మాట్లాడుతున్నాడు. అయిపోయి ఛాన్స్ లేక. ఆయన ప్రేమ సువార్తను విని చాపిన చేతుల
ఆహ్వానమును విని కానీ మారు మనసు పొందకుండా, బాప్తిస్మాన్ని పొందకుండా, ఆ బల్లలో పాలు పొందకుండా, విందులో పాలు పొందకుండా, పొలమని, ఎద్దులని, పెళ్ళని ఏదో ఒక వంక చెప్పి సన్నిధికి రాలేదా? యోగ్యముగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, క్రమంగా ప్రభు యొక్క బల్లలో, విందులో నువ్వు పాలు పొందటం లేదా? మా సంఘంలో ఒకడు మాట్లాడాడు, మధ్య వాడు బలలో పాలు పొందట్లే సరిగ్గా. ఇప్పుడు ప్రభువు శరీర రక్తములో పాలు పొందామనగా లేచి వెనకాల కూర్చుంటున్నాడు. ఇడు చూస్తే మంచోళ్ళగా ఎట్ట చేస్తున్నాడు ఏందిరా అని నేను కదిపా. ఆడంటాడు, ఏమండోయ్ ఆడంటాడు, నేను ఎట్టబడితే అట్ట పాలు పొందను, సరిగ్గా శుద్ధీకరించుకుంటేనే, బాగా సిద్ధపడితే తప్ప కంగారు పడి బలలో చేయబెట్టను. ఇలా చెప్పటం వల్ల ఏం చెప్తున్నాడు? నాకు శుద్ధీకరణ అంటే చాలా గౌరవం, సిద్ధపాటు అంటే నాకు చాలా గౌరవం, నేను అల్లాటప్పగా భక్తి చేసే రకం కాదు, చాలా జాగ్రత్తగా భక్తి చేస్తాను నేను అని కలర్ ఇవ్వడానికి చూస్తున్నాడు. కానీ అసలు సత్యం ఏంటి? వాడు శుద్ధీకరించుకోవట్లేదు, వాడు క్రమంగా ఉండలేదు, వాడు యోగ్యంగా ఉండలేదు, వాడు సిద్ధపట్టలేదు. ఇలాంటి తెలివైన మాటలు మాట్లాడి విందులో పాలు పొందకుండా వెనక్కి పోతున్నాడు. ప్రభువుని రాయ్, నిన్ను పిలిచిన యోగ్యపరుచుకోకుండా, శుద్ధీకరించుకోకుండా విందులోకి రావట్లేదు కనుక ఇక నా విందు నీకు ఇవ్వను. ఈ మాట మనసులో పెట్టుకోండి. పిలువబడిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు. ఏం తమాషనా దేవునితో? ఎంతకాలంగా పిలు పొందుతోంది నీకు? ఎన్నేళ్లుగా వింటున్నావు ఈ సువార్త? దేవుడు ఉన్నమాట నిజం కాదా? దేవుడు పరిశుద్ధుడి మాట నిజం కాదా? పరలోకం విడిచి భూమికి దిగి వచ్చిన మాట నిజం కాదా? ప్రజలందరి కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయిన మాట నిజం కాదా? తన శరీరమనే ఆహారముగా, రక్తమనే పానముగా మానవులకు సిద్ధపరిచిన మాట నిజము కాదా? మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ మీరు తిని నిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారం నేనే అని బలి అర్పణ మాట నిజము కాదా? మీలో మీరు జీవము గలవారిగా మారిపోయినట్లుగా, అంచె దినమున పునరుద్ధరణంలో లేపబడినట్లుగా ఇందులో పాలు పొందమని తన శరీరమును పరంగా పెట్టిన మాట నిజం కాదా? ఇన్ని వాక్యాలు తెలిసి ఒక సినిమా కోసం బల్లకు దూరం అవుతున్నావా? పాపిష్టి అక్రమ సంబంధం కోసం దూరం అవుతున్నావా? పనికి మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసం దూరం అవుతున్నావా? కులం కోసమా, రాజకీయం కోసమా, మతం కోసమా, దేని కోసం? దేవుని పిలుపు ఇంకా నిలిచి ఉండగా, దేవుని దీర్ఘశాంతం ఇంకా ఎదురు చూస్తూ ఉండగా, చాపిన చేతులు ఇంకా నీ కొరకు ఉండగా, ఇంకా కరుణా పీఠ మీద దేవుడు కూర్చొని ఉండగా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఆలస్యాన్ని గుర్తించి లెంపలేసుకొని తప్పొప్పుకొని దేవుని సన్నిధికి రాగలిగితే ఆ విందులో నీకు అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇక కష్టం. ఈ ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పడానికి రాత్రి దేవుడు నన్ను పంపాడు. ఇంకా మారు మనసు పొందవా? ఇంకా పాపాన్ని వదలవా? ఇంకా భక్తిహీనత మానవా? అక్రమ సంబంధాలు, అక్రమ కార్యక్రమాలు మానవా? బాప్తిస్మాన్ని పొంది శుద్ధీకరించుకొని యోగ్యపరచుకొని ప్రభువు శరీరములో, రక్తములో అనగా ఆ గొప్ప విందులో పాలు పొందవా? లేకపోతే మరెన్నటికి నీకు ఆ ఛాన్స్ రాదు. జాగ్రత్త. తర్వాత చూద్దాం, రేపు చూద్దాం, పర్వాలేదులో కొంపలు మునిగిపోతున్నాయి. నోవహు కాలములు అలాగే అనుకున్నారు. ఊహించని రీతిగా ప్రళయ భీకర జలం వచ్చి మీద పడిపోయి మొత్తం చచ్చిపోయారు. మనుష్య కుమారుని దినములు అలాగే ఉంటాయని హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి గమనిస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? దేవుని స్వరం నిన్ను అడుగుతోంది రాత్రి. నా పిలుపు విని రాలేదు గనక ఇక మిమ్మల్ని విందులోకి రానివ్వను. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి కూడా బాప్తిస్మాని వాయిదా వేస్తూ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటూ, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయినా యేసయ్య రాకడ వచ్చినా నీ బతుకేంటి, నీ పరిస్థితి ఏంటి? సంఘానికి వస్తూ కూడా, ప్రభు నమ్ముకుని కూడా, చర్చిలకు వస్తూ కూడా, సభలకు వెళుతూ కూడా ఇంకా బాప్తిస్మం పొందిన వారికి ఈ రాత్రి చివరి హెచ్చరిక తీసుకో. ఈ కూడిక అయిపోగానే నువ్వు ఇంకే పని పెట్టుకోకుండా మీ సంఘ కాపురులను కలిసి నిజమైన మారు మనస్సులో తేని పశ్చాత్తాపంతో బాప్తిస్మాన్ని పొంది ప్రభు శరీరములో, రక్తములో పాలు పొందమని, విందులో పాలు పొందమని, తృణీకరించిన జాబితాలో మీరు ఉండొద్దని,
ఒకడు పొలము, ఒకడు ఎద్దులు, ఒకడు వివాహం, ఏదో పేరు చెప్పి ఆగిపోయినట్టుగా మీరు చెయ్యొద్దని, ఇంకనూ ఖాళీ ఉన్నది, ఇప్పటికైనా రండి అని దేవుని పిలుపు ఈ రాత్రి అప్పికట్లలో ప్రకటించబడుతుండగా స్పందించిన వారై కులమును వదిలి, మతమును వదిలి, రాజకీయమును వదిలి దేవుని ప్రేమ కవుగిలికి రమ్మని అందరికీ చేతులు జోడించి నేను ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, ఇది కులం కాదు, మతం కాదు, దేవుడు పెడుతున్న విందు. మరి దేవుడు భోజనం అని ఎక్కడ కూట పెట్టినా ఆఖరణ వచ్చిన ముందెళ్ళి తినేస్తున్నావు కదా, వెనకాలను చూసుకోకుండా కూడా 2-3 సార్లు తింటున్నావు కదా. అదంతా శరీర ఆహారం రా బాబు. అసలుది ఆయన శరీరం, రక్తం, అది ఎంత మహిమ కలిగినది. ఆ మొక్క పుచ్చుకొనగానే మీరు నిత్య జీవం గల వారిగా మారిపోతారా? అమర్త్యత మీ దేహములకు వస్తుంది. అంచె దినములు లేపబడి పునరుద్ధాన శక్తి మీకు కలుగుతుంది. బోర్ర మోగితే నేల లోపలి పొరలోంచి తన్నుకొచ్చేసే ఒక శక్తి నీలోకి వస్తుంది. అంత విలువైనది శరీరం, రక్తం. ఎందుకు కాదంటున్నావు? స్నేహితుడి కోసమా, కులం కోసమా, మతం కోసం, మాయ ప్రేమ కోసమా? పాపిష్టి పిచ్చి లోకం. మార్లుపోతుంది. నిజమైన సత్యాన్ని గమనించు, దేవుని ప్రేమను గుర్తించు, ఆహ్వానందుకో. ఒకవేళ కాదంటే నీకది చాలా పెద్ద నష్టం. ఈ మాటలు చెబుతుండగా క్రైస్తవులు, సేవకులు చాలామంది అలాగైతే దేవుని ప్రేమ సువార్తను కాదన్నవాడు ఎవడో? మేమైతే కాదు, మేము ఇప్పుడు బాప్తీసాలు పూజ చేసుకున్నాం, అసలు చర్చ అంతా మాదే, కమిటీలో కూడా మేమే అనే ఫీలింగ్ ఉంటుంది. పిలువబడిన వారిలో ఏ ఒక్కరు కూడా నా విందును రుచి చూడరన్నాడు కదా. ఈ బ్యాచ్ అయిపోయిందిగా, ఇంకో బ్యాచ్ కూడా ఉంది. పిలువబడి యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి మాట చదువుతారా? దప్పిక గొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి. ఏమి లేని వాళ్ళు? రూకలు లేని వారులారా. ఏంటంట? రూకలు లేని వారులారా చదువురా. మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఓసారి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు పిలిచిన రాని జనం ఎక్కడికి? విందుకు. దేవుని పిలుపు అందుకుని కూడా విందుకు రాని వారు ఒకటి. రెండవ పిలుపు దేనికోసం? దాహముగనిన వారులారా మీరు వచ్చి దప్పిక తీర్చుకొనండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? మంచిగా అందరు చెప్పండి హల్లెలూయా. రెండో పిలుపు దేనికోసం? రక్షణకి రండి, మారు మనసు పొందండి, ప్రభు బలిలో పాలు పొందండి, విందులో పాలు పొందండి. ఒకటో పిలుపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో పిలుపు ఏమిటట? ఎంత అద్భుతమైన పిలుపు అండి. నీకు నిజమైన దాగముంటే తల ఒక 1000 రూపాయలు తీసిరా, మైకాపే బిడ్డ, అది అరుస్తుంది పద్దాక. అది అది అమ్మ స్తోత్రం. ఇంకా ఇంకా ఆగల. ఇది అమ్మయ్య, సాధించావరా నాయన. హల్లెలూయా. బిడ్డలారా, రెండవ పిలుపు చూడండి. ఇదేమిటట? దప్పిక గురిని వరలారా రండి, దాహము తీర్చుకోండి. ఏమండి? దాహం తీర్చుకోవాలంట. దానికి ఎంత కావాలి డబ్బులు? దానికి ఎంత కావాలరా? అర్హత ఏంటి? తలకిందులు తపస్సు చేయగలవా? 40 రోజులు ఉపాస ప్రార్థన చేయగలవా? మోషేలో ఉండగలగా? ఏలియాగా ఉండగలవా? అలాగైతేనే దాహం ఎత్తారంటే మనకి ఎవడికి రాదు. ఒకే ఒక అర్హత, దాహము నీకుంటే చాలు. ఏముంటే చాలు? అసలు ఆ దాహం నీకు ఉండాలా? నీళ్లు తాగాలనిపించాలా, నీళ్లు కావాలనిపించాలా. ఆమేన్. ఇప్పుడు తెలుసు బైబిల్లో మీ అందరికీ ఆ జలం ఏమిటి, ఆ దాహం తీర్చేది ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి చెప్పాడుగా యేసు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం 1 గంటకు ఒక అమ్మ వచ్చింది కడ వేసుకొని. ఎవరో? అది మీరు బైబిల్ అంతా బాగానే గుర్తుపెట్టేసుకున్నారమ్మా, వెరీ గుడ్.
ఇప్పుడు ఈ సమర స్త్రీ మంచి ఎండపూట వచ్చింది నీళ్ళకి. ఆవిడ గురించి యేసు ప్రభు వేచి ఉన్నాడు. అమ్మా నాకు దాహంగా ఉంది, కాసి నీళ్ళు ఇస్తావా అన్నాడు. అయితే ఇస్తాను, లేదా ఏమన్నా. ఆమెమందే మీరు యూదులు కదా, మేము సమరలు కదా, మేము ఇస్తే మీరు తాగరు కదా, నన్ను అడుగుతున్నాం ఏంటి? పోన్లేమ్మా, నా మాట ఏనండి. కొంతమంది తిన్నగా చెప్పరండి జవాబు. అయ్యగారులు మీరు గమనించారా? మన అయ్యగారులు కూడా ఉన్నారండి తిన్నగా మ్యాటర్ చెప్పడం. ఒకడు ఒక వాక్యం చెబుతాడు, తిరుగుతాడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఇంగ్లీష్లో ఒక శాస్త్రం ఉంది, బీటింగ్ అరౌండ్ ద బుష్ అని. ఒక పొద ఉందంట, పొదలో చిన్న ఎలకో బెల్లో జొరబడి దాన్ని కొట్టమంటే ఈ పొద చుట్టూ తిరుగుతున్నాడు. ఎయ్ ఎయ్యి అని ఉడితే సావడం. అసలు నీ అంశం ఏంటి, నీ గొడవ ఏంటి? ఒక వాక్యం చదవటం. మరి మేము ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చెల్లిగారు, మరి ఒక తల్లిగారు, మరి అమెరికా దేశం నీ గోళం అండి. పోనీ ఎప్పటికి తెములుతుంది పని? ఎవడికి కావాలరా నీ సువార్త? అన్నీ మేము హోటల్లో టిఫిన్ చేస్తున్నాం, కూర భలే ఉంది, మాకు ఎందుకు? నీకు డబ్బులుంటే 10 చీరలు నువ్వే తిను బాబు, నీ దండం పెడతా, మాకు ఎందుకురా ఇవన్నీ? దానికి ఇస్తావా? ఇవ్వవా? ఈ డొంక తిరుగుడు బ్యాచ్ ఎక్కువైపోయింది. మీరు యూదులు కదా, మీకు మాకు సంగతి ఉండదు కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావు ఏమిటి? నువ్వు పెద్ద అద్భుతమైన భక్తురాలివి, నీకెంత కామెంటరీ ఎందుకే బాబా? ఒక్కరు కూడా అవునని కానీ ఆమెనని కానీ స్తోత్రం అని అంటలేదు. నన్ను కేకేశారు కానీ కురపలిద్దరు కలిసి ఈ ఊర్లో నాతో ఏకీబీజులు ఒక్కరు లేరు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా చెప్పరే అంటున్నారు అందరూ. ఏమండి సందాలు కానీ కానుకలు కానీ మొక్కుబళ్ళు కానీ ఏమైనా అడిగామా? 30 సంవత్సరాలు సేవకు వచ్చి ఇవ్వని ఏం అడుక్కోలేదు బాబా, మీకు దండం పెడతా. నేను అడిగేదల్లా సిగ్గిడిచి నోరు తెరిచి స్తోత్రం చెప్పమనే, అంతకని ఎప్పుడు ఎవరిని ఏమీ అడగను. చెప్పండి ఇప్పుడు స్తోత్రం అని. ఫోన్లో ఈ పైన నచ్చింది కదా, ఓకే. మార్తమ్మ లాజరు చచ్చిపోయినప్పుడు రాలేదని యేసు మీద కోపం ఉంది కదా. ఆయన 5వ రోజు వచ్చినప్పుడు ప్రభు వస్తున్నాడంట అని తెలిసి ఇంటి దాకా రానివ్వకూడదు. మేము కేకేసినప్పుడు రాలేదని ఊర్లోకి వచ్చేసింది, సెంటర్లోకి వచ్చేసింది. సెంటర్లోకి వచ్చి నువ్వు 6 రోజులే వచ్చి ఉంటే నా తమ్ముడు చచ్చి ఉండేవాడు కాదు, ఒక విధంగా చచ్చిపోతావు, నువ్వు కారణం అన్నట్టుగా ఒక్కరు తిరుచుకుపడిపోతుంది యేసు ప్రభు మీద. అయ్యో బిడ్డ అది కాదురా, ఇప్పటికైనా వచ్చాను కదా, పదలే వెళ్దాం ఇంటికన్నా. ఎందుకంటే ఇప్పుడెందుకు, ఇంకేం చేయడానికి? సమ్మతి అయిపోయి 5వ రోజు ఇది. ఇప్పుడు వచ్చాడంట, మళ్ళీ పద అంటున్నాడు. ఏమక్కర్లేదు ఎలా? అది కాదు బిడ్డ, పునరుద్ధానము జీవము నేనే నమ్ముచున్నావా? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువుని నమ్ముచున్నాను. అడిగింది ఏంటి? నేనే పునరుద్ధానము జీవము నమ్ముచున్నావా అంటే నమ్ముతున్నాను, లేదా నమ్మట్లేదు. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తువుని ఎరుగుదును. నీ పాండిత్యం ఎవడికి కావాలరా? పాయింట్ మాట్లాడు. ఒకడు వాక్యం చెప్పమంటే నాకు ఒకసారి ఇట్లా జరిగింది అంటాడు, వాక్యం చెప్పరంటే మేము అమెరికాలో అంటాడు, వాక్యం చెప్పరంటే మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అంటాడు, వాక్యం చెప్పరంటే మా ఆంటీ గారు అంటాడు, వాక్యం చెప్పరంటే ఒకడు క్రైమ్ రిపోర్ట్ చదువుతాడు, వాక్యం చెప్పరంటే ఢిల్లీలో నిర్భయకు అసలు ఏం జరిగింది? ఓరు నాయన నీకు ఎందుకురా? ఇగో ఏమైనా చుట్టాల్లాగా ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళు కలబడి తినేస్తున్నారు ఏంటారు? అప్పుడే ఆగమనరు నాన్న, తిండి మండిపోను. నాయనకాలు తగలబడ్డారు బ్యాచ్ అంతా, మారు మంచి లేని వాళ్ళందరూ. కృపా కలబడిపోతున్నారు భోజనానికి, మరి ఏర్పాట్లకో తింటాకో తెలియదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయమన్న బాక్సులు 4 పెట్టి వెనకాలకి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కనిపెడతా, సర్దుకుంటారులే అని. ఈ లెక్క లేకుండా పేటరికి పోయారు అనుకో, అప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఛాన్స్ ఇస్తా, ఈజీగా 1/4 గంట నుంచి పడుతున్నాయి సిలువ, అవునా కదా? ఇక ఆ తర్వాత అంతటా తలుపులు వేయబడిను, నెక్స్ట్ లాఠీలు తీయబడిను. కుదురుగా ఉండాలి దేవుని సన్నిధిలో. స్తోత్రం అందరూ చెప్పండి. హల్లెలూయా.
నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమంటే లేని పని అని మాట్లాడతావు ఎందుకు నువ్వు? అసలు నిన్ను నీళ్లు అడిగిన వాడు ఎవడో తెలిస్తే ఇన్ని మాటలు మాట్లాడవు నువ్వు అన్నాడు. అయిపోయి నాకు తెలియదు, అయ్యి బాబు తప్పైపోయింది, నేను ఇచ్చు నీళ్లు తాగితే మళ్ళీ దాహం అవుతాడు. అయ్యి బాబోయ్, ఎండపూట వచ్చే వరకు కని పెట్టుకొని మధ్యాహ్నం వచ్చి నీళ్ళు తెచ్చుకొని ఈ బాధలు నాకేలా, ఆ నీళ్ళు నాకు ఇచ్చాను, ఇది అన్నం పెడతా దాహం లేకుండా ఇక ఇంటికాడ కూర్చుంటానా లేలి అంది. తప్పకుండా ఇస్తాను బిడ్డ, మీ ఆయన తీసుకురమ్మన్నాడు. అమ్మో, ఓ కుండ నీళ్ళు ఇస్తాక ఆయన తెమ్మన్నాడంటే ఇది ఏదో వ్యవహారం ఉంది నాయనో, జాగ్రత్త పడిపోవాలి. అందరి దగ్గర యాసలు వేసినట్టు ఈయన దగ్గర అయితే కొరత వేచ్చు రక్తం వేచ్చాయి మల్లెల్లుయ్యా, మా ఆయన గారు లేరండి అంది. నాకు భర్త లేడు బాబయ్య అంది. ఆయన అయ్యో బిడ్డ ఐఎమ్ వెరీ సారీ అంటాను నేనైతే. యేసు ప్రభు కదా. అవును బిడ్డ, కరెక్టే చెప్పావు. ఇదివరకు 5 ఉన్నారు, వాళ్ళు భర్తలు కాదు, ఇప్పుడు 2 కూడా కాదన్నాడు. అమ్మ నాయనో, కొండ వదిలి పారేసింది దేశ రక్తం వేయించాయి. మెల్లిగా అర్థమవుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా. అయ్యో బాబు, అప్పుడు అర్థమైంది, బిడ్డ పాపం చెయ్యాలని ఆశపడుతున్నావు, 5 కుటుంబాలను కూల్చావు, ఇప్పుడు 6వ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. కానీ పాపపు దాహం తీరిందా? ఇంకా చాలు అనిపించిందా? ఇక మీదట నేను పాపము చెయ్యను అనిపించిందా? పాపం చేసేస్తే దాహం తీరదు, ఇది అలా పోయేది కాదురా. నేను ఒక నీళ్లు నీకు ఇస్తా, ఆ నీళ్లు కానీ తాగావా ఇక నీకు దాహం అవుతావు. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ ఏలూరులో సిఆర్ఎడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే టైంలో ఒకరోజు ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమాకి వెళ్దామన్నారు. నేను రానన్నా. అన్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువు నమ్ముడు సినిమాకి రావా? మా ఇంటి పక్కలు ప్రభు చర్చికి వెళ్తారు, మరి వాళ్ళు వస్తారు కదా అన్నాడు. నేనేం చావనరా, ఎందుకు లేదండి మేము మట్టికి రావండి అన్న. ఎందుకు రావనావో? ఊరి మేము ప్రభువుని నమ్ముకున్నాం, వాక్యం అలాంటి అలరతో కొన్ని ఆటపాటలు కట్టి వద్దని ఉందరా బాబు, వేషదాన్ని వద్దన్నాడు, నటన వద్దన్నాడు, మాయ వద్దన్నాడు, మోసం వద్దన్నాడు, ఆశ వద్దన్నాడు, కోరిక వద్దని, సెట్ అవ్వర్రా మాకు వద్దన్నాడు. ఆహా మీరే పెద్ద అవన్నీ చెప్పానా? ఏసులో వద్దన్నాడు, మేము చేయలేదంత మాట్లాడమాకు. ఆడు కొంచెం తగ్గాడు. అది కాదురా అంటే ఇక్కడ మీ చర్చిలో అందరూ చూస్తారన్నీ చూస్తలేదా? ఏరే ఊరు వెళ్తే చూస్తావా? ఊరు ఇది ఎక్కడ సావురా? ఏళ్ళకి భయపడా? నేను దేవుడికి భయపడి. సరే ఇంకొక డౌట్ రా అన్నాడు. ఏంటి? నువ్వు చూడలేదన్న మాటను ఒప్పుకుంటున్నాను, కానీ అసలు చూడకుండా ఎట్టుంటున్నావు? ఒక్క సినిమా కూడా చూడకుండా ఎట్టుంటున్నావు నువ్వు అంటే నాకు అప్పుడు దొరికింది ఛాన్స్ సువార్త చెప్పడానికి. నిజమేరా, నేనైతే ఉండగలిగేవాడిని కాదు, నాకైతే అంత స్తోమత సామర్థ్యం లేదు, నాకంత నిగ్రహం నిబద్ధత లేదు, నేనంత సంకల్ప బలము మనోనిబ్బరం కలిగినవన్నీ కాదు, నేను అత్యంత బలహీనుణ్ణి. కానీ యేసు ప్రభువారు ఒక విధమైన జీవజలం మాకు ఇచ్చారు, అది త్రాగితే ఇక దాహం అవ్వదు అని చెప్పా. విపరీతంగా దాహమైపోతుంటే కూడా నేను ఓర్చుకుంటున్న ఘనత నాకు దక్కదరా, అంత మ్యాటర్ లేదు నా దగ్గర. అసలు దాహం అవ్వకుండా చేశాడు ఆయన. ఈ గొప్ప అయింది నాది కాదని చెప్పా. స్తోత్రం చెప్పండి. ఇక మళ్ళీ ఆగుతానా? అంత ఛాన్స్ దొరికాక దేవునికి స్తోత్రం. పాపము చేయకుండా ఉండడం అనేది మా గొప్పతనం కాదు, ఇక చెయ్యాలనిపించట్లా. ఏదో బతుకొద్దనిపించేసింది. నాకు తెలిసినట్టు ఒక సహోదరుడు మా ఇంటి పక్కన ఉండేవాడు, సానతోనే మొహం కడిగాడు పొద్దున్న లేచి. తాగి పడుకుంటాడు, పొద్దున్న లేస్తే మళ్ళీ లేదే. చచ్చిపోతే సమాధి పెట్టలో 15 సీసాలు పెడదామని అనుకున్నారు పిల్లలందరూ. అట్ట తాగి ఉన్నాడు. అయితే వాడి కోసం మా అమ్మగారు నాన్నగారు ప్రార్థనలు చేయగా, సంఘం ప్రార్థనలు చేయగా దేవుడు ఒక దినమున పట్టుకున్నాడు, ఆశ్చర్యకరంగా మారిపోయాడు. ఇవాళకి 23 సంవత్సరాలు ముట్టుకోలా. ఇలాంటి అడ్రస్లో 100 ఎత్తా. నువ్వు వాళ్ళ పోయి అడుగు, నువ్వు అసలు తాకుండా ఎట్టున్నావురా అని. వాళ్ళు చెప్పి ఆన్సర్ ఏంటి? అసలు దాని మీద సోయి ఉండలేదురా, తలపు రావట్లేదు, ఆశపడతలేదు. లేరండి అలాంటి వాళ్ళు కుప్పలో. దొంగోడు చేయి కోసి సూర్యులు కడితే అమాస రాత్రి ఊగుద్దంట.
ఎందుకంటే దొంగతనాలు చేసి చేసి ఆడు కుదురుండదు పేనం. అంటే ఆడు బుద్ధి మారదు, చెయ్యి కోసేసినాడు బుద్ధి మారదు అంటాకి చెప్తారు పెద్దవాళ్ళు అట్ట. నేను అంటాను, అలాంటి దొంగలే మారిపోయి దైవజనులై దేవుని సేవ చేశారే. కడుపు కట్టుకొని కన్నీరు గారిచి ఉపవాసాలు ఉన్నారు కానీ దొంగ తిండి కూడా తినలేదే, దొంగ నీళ్ళు కూడా గ్లాసులు తాగలేదే. ఇలాంటి కోట్ల కొద్ది సాక్ష్యములు ప్రపంచములో ఉన్న ధరమిలా మీకు తెలియజేయబడుతున్న స్వార్థమనగా జీవ జలము అనబడుతున్న దేవుని పరిశుద్ధాత్మను పొందగలిగితే అది కూడా ఉచితంగా నీకు ఇస్తానంటున్నాడు. దానికి అర్హత అక్కర్లేదు. నీకు దాహం ఉంటే చాలు, నీకు ఆశ ఉంటే చాలు, నీకు ఆ కోరిక ఉంటే చాలు. ప్రభువా పాపిని ప్రభువా, నా అంతట నేను పరిశుద్ధంగా ఉండలేను, ఈ ఆశల కోరికల బలహీనతలు జయించలేను, ఈ దప్పిక తీర్చగలిగిన దేవుని పరిశుద్ధాత్మ జలములు నాకు ఇవ్వండి ప్రభు అని పొందితే నీకు మళ్ళీ దాహం లేకుండా చేస్తానని ఉచితంగా ఎంత ఏర్పాటు చేస్తే నీ క్రైస్తవ్యం మండిపోయి నాకు యేసు ప్రభు కావాలి కానీ పరిశుద్ధాత్మ వద్దని నువ్వేమి సంఘం అన్నా నాయన. మళ్ళీ ఆడది ఒక డినామినేషను. ఏమి డినామినేషన్? 500, 200, 100 ఏంద్ర నీ డినామినేషను? ఏందండి ఈ సంఘాలు, ఈ గొడవ? మనకేంటి? ఆయన దేవుడు, ఆయన నమ్ముకున్నాం. మనం ఐగుప్తును వదిలేసాం, వాగ్దాన దేశం వెళ్ళాలా, సముద్రం దాటామంటే బాప్తిజం పొందాం, ఎడారిలోకి వచ్చాం. మరి ఎడారిలో ఉన్నప్పుడు మనకు నీళ్ళు వద్దా? దీని సిద్ధాంతం ఏంట? పనికి మళ్ళీ సిద్ధాంతం. ఐగుప్తును వదిలి మనమందరము వాగ్దాన దేశం చేస్తాం, ఎడారిలో ఉన్నాము కనుక మనకు దాహం అయిందా అవదా? నీరు కావాలా? బెన్యామిని గోత్రీకుల వల్ల నేను నీళ్లు తాకేదిరా, నేను పెద్దవాడిని రూబేను, నేను తాగనంటే సత్త ఊరిక అన్నిటికీ ఆమె చెప్పాక వినకుండా మధ్యలో తగులుకుంటావు. ఎందు నువ్వు చోటు చూసుకొని బాగానే కూర్చున్నావు. నేను రూబేను అన్ని పెద్దోన్ని, నేను ఎప్పుడు పడితే అప్పుడు నాకు నీళ్ళు అక్కర్లేదంటే పరిశుద్ధాత్మ వద్దంటే ఆమె చెప్తాను. ఏమనబాకండి, మీ అందరి బదులు మీరు స్పందించలేదని మా వాడు ఒక్కడే స్పందించాడు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను పెద్దోన్ని కదా, నేను యోధా సింహము, నేను షక్కర్ బలమైన గర్ధమం, నేను నీళ్ళు తాగనంటే సత్తావురా. నువ్వు పెద్ద రూబేను గోత్రమైనా, మధ్యోడువైనా, లేవీవైనా, నువ్వు ఎవడివైనా నీకు నీళ్ళు తాగాల. సంఘం ఏంటి? డినామినేషన్ అంటే పనికి మాలి మాటలు ఇవన్నీ మనం పెట్టుకున్నామండి. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో నీళ్ళు తాగాల. అడవిలో ఉన్నావు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడి మరి యాక్చువల్ అంటే మా సంఘంలోనండి. నీ సంఘమా? మీ సంఘం అంటే ఎవరిది సంఘం? పనికి మళ్ళీ మాటలు చెప్పుకో. సంఘం ఎవరిదండి? మా డినామినేషన్ అండి, మాది తల్లి సంఘం అండి, మాది చెల్లి సంఘం అండి, మాది పిల్ల సంఘం అండి. ఒరిగా పనికి మళ్ళీ మాట్లాడి సంఘం నాది అన్నాడు యేసు ప్రభు. నా కష్టార్జితం నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడు. ఎవరిది ఓనర్షిప్? ఎవరు ఓనర్ గారు? మా సంఘం. ఓ జోసి సంపాదించేసావు సంఘం. ఒరిగా సంఘం అయింది అయితేని. మనందరం ఎవరు అండి? దాసులం, కాపర్లం, సేవకులం, తోటమాల్యం. అంతకని ఎక్కువ ఉంది. మరి మా యొక్క మినిస్ట్రీ ప్రకారము పెద్ద మినిస్ట్రీ ఏవలోకమయ్యా బయలుదేరావు. కానీ నువ్వు అందరికన్నా పెద్దోడు రూబేను గోత్రమైనా నీకు దాహం అవుతుందిరా, తాగో నీళ్ళు తాగో. పెద్ద మాటలు మాట్లాడబోకు. నీ డినామినేషన్లు పిచ్చి మండిపోను. మారుమనిషి మందులో మట్టికే స్తోత్రం చెప్పండి. ఇది అందరూనా? ఇందాక బతిమాలతో చెప్పలేదు వీళ్ళు. ఓన్లే మారు మనిషి పొందితే మాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. అందరికి వందనాలు చెప్పరామ్మా. అసలు ముందే మీరు చెప్పాలి కానీ నేను చెప్పా కూడా చెప్పేది. ఇంత అన్యాయం ఏ ఊర్లో లేదండి. ఇన్ని ఊర్లు తిరుగుతున్నాను దేవుని కృపలో. దేవునికి మహిమ కలుగును కాక. విందుకు రమ్మని పిలిచాడు. రెండో పిలుపేంటి? దప్పికి తీర్చుకోండి రా, చచ్చిపోతారా, ఎడారిరా. నీ సిద్ధాంతాలు, డినామినేషన్లు, ఈ సొంపు సోకు గొడవ గోత ముందు పరిశుద్ధాత్మను పొందుకోండి. అయ్యా మీ దండం పెడతా. యాక్చువల్గా మా సంఘారాధన క్రమం ప్రకారం పెద్ద క్రమం రాసావు పుస్తకం కూర్చా. ఏ క్లాస్ అని బైబిల్ ఉంచుకొని మళ్ళీ ఇంకో పుస్తకం తెచ్చావు నువ్వు. పెద్ద పుస్తకం కూడా తెచ్చాడు. ఈ పుస్తకం మండిపోయి పుస్తకం నాటి అయిపోయి కళ్ళు మూసుకొని భారత నియమం అవుతలేదు. అడిగి ప్రార్థన చేసుకో, అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఈడు తెరుస్తాడు. రాదు. మన సండే స్కూల్ పిల్లలు ఏ క్లాస్ చేస్తారు ప్రార్థన? రాదు. మరి
అందరూ కలుపుసుకో. ఎందుకు ఈ పేజీ దొరకలా, మడత పెట్టుకున్న కాగితం చిరిగిపోయా. ఈ బాధ మామూలుగా లేదు. ఇప్పుడంటే చిన్న పేపర్ క్లిప్లని, బుక్ మార్కర్స్ అని వచ్చిన. మా చిన్నప్పుడు ఇవి లేవు కదా. ఓ పాస్టర్ గారు ప్రసంగానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ అక్కడక్కడ చీపు రూపంలో పెట్టుకొచ్చాడు. అప్పట్లో మరి క్లిప్పులు లేవు కదండి. దేవునికి స్తోత్రం, మొత్తం పడిపోయిన పొలంలో. నేను ఎప్పుడు ఎదుర్కొండాను ఉండేవాడిని. మా బల్లకాడే పెరిగాం కదా, ఆ పొలాన్ని ఏరుకొచ్చి ఇచ్చా. మా డాడీ అంటాడు, అవి పని చేయరా ఇంకా. కాదు డాడీ, అయ్యగారి రా పని చెయ్యు. ఇప్పుడు నువ్వు 5 పొలంలో ఏరుకొచ్చి ఇచ్చావు కానీ ఏ పేజీ కానీ పెడతాడు. కనుక ప్రియులారా, మరి స్తోత్రం చెల్లి. ఈ బాధలన్నీ పోవాలంటే పరిష్కారం ఒకటే సార్. నేనిచ్చు నీళ్లు తాగువాడు మరలా తప్పికొనడా. సంతోషంగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరివైనా సరే విందులోకి రా. నెంబర్ 1 పిలుపు. 2, నువ్వు ఎవరివైనా పరిశుద్ధాత్మను పొందో, దాహం తెచ్చుకో. దాహము గొనిన వారలారా. మీరు ఎవరైనా సరే నీకు దాహం ఉంటే చల్లదే అర్హత. ఏదైనా పలాని సంఘవారి గుత్త సొత్తు అండి పరిశుద్ధాత్మ మాట్లాడరేటి. మీరు అప్పుడప్పుడు గబుక్కుని సైలెంట్ అయిపోతారేట్రా, నాకు అర్థమవుతలేదు. ఏమైనా తగిలేతనే మనకి మరి తగులుతాయి కదరా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇశ్రాయేలు మేము శూరులము, పరాక్రమశాలులము, వీరులము, ఖడ్గదారులము, మేము నీరు త్రాగం. చచ్చిపోతావు. యుద్ధ వీరుడు అయితే ఇంకెక్కువ తాగాలి నీకు. పౌలు పోరాటం ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది. పిచ్చి మాటలు మాట్లాడు మాకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జలమును త్రాగాలి. అన్ని సంఘములు ఆత్మను నమ్మాలి. అన్ని డినామినేషన్లు కనిపెట్టాలి. అందరూ ఆత్మచేత నింపబడాలి. ఏ తేడా లేదంటే ప్రపంచ దేశాల్లో అందరూ కూడా అక్కడ తిరిగి పెంతెకొస్తు పండుగకు వచ్చారు. మా కన్వీనర్ గారు కూడా వస్తున్నాడు. దాయ్యా నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు దాకా. దేవుని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కృపా కృపానే కృప ఏడి స్తోత్రం చెప్పండి. మా నడిపింపు కదలదు అసలు. ఆది నుంచి అంతవరకు కదలకుండా కూర్చోవలసిందే. పొయ్యికాడికి కాసేపు, గిన్నెకాడికి కాసేపు, అటు తిరుగుతా లేదు లైసెన్సు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన బాధ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవడు ఆనందం తినకుండా ఎవడు వెళ్ళకూడదు. అసలు టెన్షన్ అది. వాక్యం ఆయన మిస్ అయిపోయినా 10 మంది మిస్ అయినా పర్లేదు, కానీ గింజ మాత్రం మిస్. అవసరమైతే మళ్ళీ 50 కేజీలు ఉడుకుతాయి. హల్లెలూయా. నా సిద్ధాంతం అది. ఇప్పుడు ఇది అన్నం పెడతా, తిండి కాదు ఇది. లేదులే ఆ తిండి కోసమే వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది నీకు పెద్ద డిమాండ్ ఏమి లేదు. కష్టపడుతున్నావు. వాక్యం కోసం వచ్చారండి వాళ్ళు. నీ తిప్పలు తప్ప. దేవునికి స్తోత్రం చెప్పరే. స్తోత్రం అని. హల్లెలూయా. సరే, రెండో మాటకి వెళ్దాం. రెండో మాట ఏంటి? దాహం దప్పికుంటే చాలు పరిశుద్ధాత్మ జలమును త్రాగా. పెంతెకొస్తు పండుగ అందరూ వచ్చేసారు. కానీ మేడగదిలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళేగా. వీళ్ళందరూ పెంతెకొస్తు పండుగకు వచ్చిన వాళ్ళేగా. అందరూ పెంతెకొస్తు పండుగకే వచ్చారు. పెంతెకొస్తు అనుభవం 120 మంది పొందారు. పేరు ఎందుకు వెళ్తా? వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ పెంటెకొస్తు. ఓకే, అందరూ పెంతెకొస్తుకు వచ్చారు. రంగులు రత్న కాడు ఒకడో, పకోడీ బండి కాడు ఒకడో, పంచదార చిలకలు కొంటా ఒకడో, ఈ బ్రాకెట్ కాడు ఒకడో. వీళ్ళందరూ పెంతెకొస్తుకు వచ్చిన వాళ్ళే. ఈ 120 మంది ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తుకు వచ్చారు. వాట్ హ్యాపెన్? నువ్వు ఇందులో ఉండాల్సినోడురా. ఆ కోట్ల కాడ అక్కడెక్కడ తిరిగి నాశనం అయిపోయావు. నేను అందుకనే ఎవరిని అడిగి దొరకద్దని చెప్పేది. స్తోత్రం చెప్పరే. సడన్గా ఆత్మ ముందుకు నాకు సౌండ్ అయిన పరిగెత్తుకొస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? దేవుని పరిశుద్ధాత్మ పేరు మీద పండగ చేసుకునేవాడికి రాదు. కనిపెట్టి ప్రార్థనలు కూర్చోవాలి. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమయం అయిపోతుంది కనుక దేవుని బిడ్డలారా మరొక మాట చెప్తాను. విందుకు రమ్మన్నాడు, రాలా. దాగం తెచ్చుకుంటారా, ఉచితంగా రా బాబు అని చెప్పినా సరే ఇల్లు. ఇంకోటి ఉంది, మత్తయి సువార్త 11:28. అది కూడా చదవాలా? చెప్పేయండి. అది ప్రయాసపడి భార మోసుకొచ్చిన కొద్దిమంది అయినా, కొద్దిమంది కాదు, సమస్త జనులారా. తర్వాత నేను సాత్వికము తీర మనసు గెలవను కనుక మీలో కొద్దిమంది అయినా నా కాడెత్తుకొని అనలా. సమస్త జనులు కాడెత్తుకోండి, సమస్త జనులు నా కాడి మోయండి, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి. ఈ పిలుపేంటి? నా కాడి మోయాలి అనండి, అనండి. యవన కాలముందు నా కాడి మోయిన నరునికి దానిని వాని మీద మోపినవాడు యెహోవాయే. నేను ఒక సంఘంలో మంచి యవనస్తుడు చలాగ్గా పనిచేస్తానని అడిగా. అరే తమ్ముడా, నువ్వు దేవుని రాజ్యం అనే కాడి మోయిచున్నావా అని అడిగాను. అని అంటాడు, నా పిలుపు అది కాదని అంటున్నాడు. మరి ఏంటి నీ పిలుపు? ఏ కూటానికి వెళ్ళినా మొన్న ఒకడు బైబిల్ బ్యాగ్లో శానిటైజర్ వేసుకొచ్చాడు. మంచి అలవాటు, మంచి లక్షణమే, ఆరోగ్యం మహాభాగ్యం. నేను నన్ను అడిగా, ఎందుకు రా శానిటైజర్ వేసుకుంటే? గబకెక్కడ భోజనాలు పెట్టినప్పుడు మరి మనకి ఇబ్బంది లేకుండా వేసుకొచ్చాడు. ఆడి విశ్వాసం, వాడి సిద్ధపాటు, వాడి సమర్పణ, ఆడి ఎంత మంచోడురా. నేను అడిగా, ఎందుకు నాన్న ఈ సీసా వేసుకొని తిరుగుతున్నామని. అంటే గబకెక్కడ భోజనాలు పెట్టినప్పుడు మరి హ్యాండ్ వాష్కి ఇబ్బంది రాకుండా ఏమన్నా మిస్ అవుతాడు, కానీ కోటాల్లో భోజనం మిస్ అవుతాడు. ఆఖరిని ఎందుకు వచ్చావని అడిగాను. ఆఖరిని వస్తేనే ఫస్ట్ నాకు దొరుకుతుంది. నేను ఇలాగ ముందు కూర్చుంటే దొరకదు. అసలు ఆడి పిలుపు వేరు, ఆడి సిద్ధపాటు వేరు, ఆడి రకం వేరు. గిన్నెకి ఆడికి బాగా సెట్ అయిపోయింది. అది ఎవరు కూటమైనా సరే వెళ్ళిపోతాడు, ఫస్ట్ ఒక లాగేస్తాడు. తోడా మేడ తేడా లేకుండా మొత్తం తినేస్తాడు. రెక్క డొక్కేవాడు కానీ మిగిలిస్తాడు. సాంబార్ కానీ పెరుగు కానీ అలాంటి బలహీన పదార్థములు తినని బలవంతుడు వీడు. పానికి మళ్ళీ తిండి బుద్ధి నాశనంగాను. తిననందున ఎక్కువ లేదు, తిననందున ఎందుకురా, దాని మీద ఏముందా పని? అసలు పెద్ద విశేషం ఏముంది? మా సభలకు వచ్చిన బిడ్డలు మా ఆతిథ్యం స్వీకరిస్తే మాకు ఆశీర్వాదం అని పాపం కోటాలు పెట్టుకున్న వాళ్ళు దేవుని ఆశీర్వాదం కొరకు సిద్ధపరుస్తారు. మనం ఏం చేయాలి? మనకు దేవుడు 3 పూటల సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు. కోరుకున్న ఆహారం మన ఇంట్లో వండుకొని కమ్మగా తినే ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. సభలు పెట్టుకున్న సంఘం, సభలు పెట్టుకున్న సేవకుడు ఆశీర్వదింపబడాలని పెట్టుకున్న భోజనం కనుక మనం గతి లేక తినటం ఏమి కాదు కనుక దేవుడు మనకు సమృద్ధిగానే ఇచ్చాడు కనుక వారి ఆశీర్వాదం కోసం ఏదో 4 మెతుకులు తిని వచ్చేయాలి. అంటే ఫుల్ కొట్టించుకొని సగం తిని పారేయమని కాదు, శాపం వచ్చి నాశనం అయిపోతాడు ఒకడు. పెట్టుకుంటే మొత్తం నేను మెతుకు వదిలేస్తే పాపమే నీకు. అదొక సోక్ అయిపోయింది ఒకడికి. మధ్య వచ్చేసావు నాన్న, వాళ్ళు మీకు అటు నుంచి అంటే ఏలేకపోయావు అనుకున్నాను నేను. స్తోత్రం. మొత్తానికి వస్తాడు మావాడు, ఎడిపోయినా కుదురుగా ఉండలేడు కానీ వస్తాడు. స్తోత్రం. మరి అందరూ మరి నేను జాగ్రత్తగా గట్టిగా మోసుకొని తిరుగుతున్నాను పిల్లగాలని. స్తోత్రం చెప్పరా. కుదురు కుదురు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఒకటే, జాగ్రత్తగానండి. నా కాడి మోయండి. యెషయా 9:6 ఏం చెప్పాడు? ఏలే అనగా మనకు కుమారుడు, ఆయన భుజముల మీద. ఇప్పుడు నా కాడి అంటే ఏంటి? ఆయన రాజ్యం. మా ఊర్లో, మా బంధువులలో, మా స్నేహితులలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో దేవుని రాజ్యము స్థాపించబడాలి అనే భారం ఒక కాడిగా నీవు భుజాన మోయాలి. నా కాడి మీ మీద ఎత్తుకోండి అయ్యా. మారు మనసు పొందారుగా, బాప్తీసాన్ని పొందారుగా, ఆత్మను పొందారుగా, యోగ్యంగా బలలో పాలు పొందారుగా, నా కాడి మోయండి. ఈ విధముగా దేవుడు పిలుపిస్తున్నా చాలామంది ఏం చేయట్లేదంట? స్పందించట్లేదండి.
అప్పుడు అంటున్నాడు, పిలువబడిన వారిలో ఒక్కరు కూడా నా విందు. జాగ్రత్త. మారు మనసు బాప్తిస్మాన్ని పొంది ప్రభువు శరీరం ప్రభువు రక్తం అనే మహిమ కలిగిన పరిశుద్ధ విందులో క్రమముగా యోగ్యముగా పాలు పొందుచున్నావా? అందుకొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపును తృణీకరించి అలవాట్ల కోసమో, స్నేహాల కోసమో, సినిమాల కోసమో, పాపం కోసమో, నీచ నికృష్ట పాపిష్టి దౌష్ట్య కార్యముల కొరకో ఈ పిలుపును కాదన్నావో జాగ్రత్త, నీకు ప్రమాదం ఉన్నది. రెండవ పిలుపు పరిశుద్ధాత్మను పొందుకో. నీకు ఆ దాహం ఉంటే చాలు, ఉచితముగా ప్రభు నీకు ఇస్తున్నాడు. పాపం చేయాలనే ఆశే కలగదు, దాహమే ఉండదు, నువ్వు దేవుని కొరకు బ్రతకగలుగుతావో. మూడవది, ఇంత కృప పొందావు కదా, దేవుని రాజ్యం యొక్క కాడి నీవు కూడా మోయాలి. యవ్వన ప్రయాణికి రాగానే నీకు ఆ భారం బాధ్యత ఉండాలి. మా పెట్టుబడులు ఆ ఇంట్లో 100, ఈ ఇంట్లో 110 లక్షలు ఉండిపోయినాయండి, మేము ఫంక్షన్ పట్టుబట్టి వస్తాయి. ఈ ఫంక్షన్ యొక్క ఉద్దేశమే మొత్తం పోగేసుకోవటం. మేము పెట్టుబడులు ఇళ్ళకాడ ఉండిపోయినా మా డబ్బులు మాకు రావాలండి బాబు, నువ్వు అలా కానీ ఈ ఫంక్షన్లో పెట్టబట్టి డబ్బులు ఆగిపోతాయి, డబ్బులు మండిపోను. ఈడు పుచ్చుకొని తెస్తాడు. పెద్ద అమ్మాయికి ఎంత వేసాడు? 50. అది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. ఈడు వెళ్ళి ఆ పద్దు ప్రకారం 50 వేసి వస్తాడు. అప్పుడు రేట్లేంటి, రోజులేంటి, 25 ఏళ్ళ క్రితం 50 రూపాయలు ఎంత ఎక్కువ. నిన్ను దేవుడు ఎంత దీవించాడు, ఒక 500 వేయచ్చు కదా. లేదా నాడు 50 వేసాడు. అసలు ఆ పుస్తకం ఎందుకు దాచేవారు నువ్వు? ఆడి పరిస్థితిని బట్టి ఆడు వేసాడు, నిన్ను దేవుడు దీవించాడుగా. వాడు మరి ఫంక్షన్ చేస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు, 3 లక్షలు ఖర్చు కదా, నీ దీవించిన ప్రకారం వెళ్ళి వేయచ్చు కదా. ఆడు ఆ దినమును నాకు 50 వేసాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా అదే 50 పట్టుకెళ్ళి 5గురు తినేసి వస్తారు. దేవుని స్తోత్రం. అన్ని బుద్ధి లేని పనులే, పాపిష్టి బుద్ధులే. పనికిమాలి ఫంక్షన్లు చేయబాకండి, బుద్ధి జ్ఞానం లేని తిరణాలు పెట్టబాకండి. యవన కాలం వచ్చిందంటే చేసుకోవాల్సిన పండగ అంటే దేవుని రాజ్యం అనే కాడి మోయాలి. అది తెలివంటే. పిల్లలు యవన ప్రాయంలో ప్రవేశపెట్టారంటే దేవుని సేవ, మందిర పరిచర్య, సువార్త భారం మనకి నేర్పాలి. అది తల్లిదండ్రుల పెంపకం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 రకాల పిలుపులు మీ ముందు పెట్టాను. ఒకటి, దేవుని విందు అనగా ప్రభు యొక్క శరీరములోను రక్తములోను యోగ్యముగా పాలు పొందుటకు మొదటి పిలుపు. రెండవది పరిశుద్ధాత్మ నింపుదల. దాహముంటే చాలు పొందుకోమని ప్రభు చెప్పారు. మూడవది, దేవుని రాజ్యం అనే కాడి మొయ్యమని పిలుస్తున్నారు. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పిలుపుకు లోబడలేదా? ఇదిగో ప్రభు స్వరం, పిలువబడిన వారిలో ఒక్కరు కూడా ఇంక విందులోకి రారు. తృణీకరించబడే, శిక్షింపబడే ఆ గుంపులో చేరతావా? లేకపోతే ఇప్పటికైనా స్పందించి ఏ పాపం కోసమో, ఏ స్నేహం కోసమో, ఏ వ్యక్తి కోసమో, ఏ దరిద్రం కోసమో ఇంత మహిమ కలిగిన దాన్ని దూరం పెట్టావు, పశ్చాత్తాపడిన క్షమించు ప్రభా. ఇంకా ఆలస్యం చేయను, బాప్తిసం పొందుతాను. ఇంకా ఆలస్యం చేయను, శుద్ధీకరించుకుంటాను. ఇంకా ఆలస్యం చేయను, ఆత్మచేత నింపబడినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేసుకుంటాను. ఇంకా ఆలస్యం చేయను, నీ రాజ్యం అనే కాడిని మోస్తాను అనే ఒక పిలుపుకు స్పందనగా ఈ రాత్రి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? దీవించబడతావు. లేదంటే కఠినమైన తీర్పు నీకు విధించబడద్ది. ఈ వాక్యము ద్వారా దేవునిని సంధించి దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి. అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించండి. ఒక ప్రార్థనతో మనం ముగించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీపిద్దాము. కళ్ళు మూసుకొని చేతులెత్తి స్వరమెత్తి కొద్దిసేపు అయిన హృదయం అంతటితో యేసయ్యకు తన సన్నిధిని బట్టి, ఆయన ఇచ్చిన మాటలను బట్టి కొద్దిసేపైనా ఆగకుండా మనందరం ప్రభుగలాగు స్తోత్రాలు చెల్లిద్దామా? అయ్యో ప్రజలారా మౌనంగా ఉన్నారే, చేతులు ఎత్తారు కదా, అలాగే స్వరం ఎత్తండి. మరి
ఆగకుండా ప్రభుకు అలాగూ స్తోత్రాలు చెప్పండి. ఇంతమంది ప్రజలు, ఇంతమంది దైవజనులు స్తోత్రం చెప్తే ఇంతేనా? చక్కగా స్వరమెత్తి చేతులెత్తి ప్రభువుకి అలాగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా మంచిగా చెప్దాలి. ప్రభువుని స్తుతిస్తూ ఘనంగా బలంగా. దేవుని పిలుపుకు లోబడకపోతే నీకు తీర్పు రాబోతుంది. ప్రవక్తల దినములు మొదలుకొని పిలుపునిస్తూనే వచ్చాడు. ఇప్పుడు విందు సిద్ధందని 3 దఫాలుగా 3 కాలాలలో ప్రకటించాడు. అయినా రాకపోతే ఇక మీదట మీరు నా విందులోకి రారని చెప్పేశాడు. ప్రియ దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, రక్షణకు పిలుపు ఇవ్వలేదా? బాప్తిస్మానికి పిలుపు ఇవ్వలేదా? బల్లలో పాలు పొందే పిలుపు నీకు ఇవ్వలేదా? పరిశుద్ధాత్మను పొందమనే పిలుపు ఇవ్వలేదా? నువ్వెందుచేత ఇంకా స్పందించలేదు? ఎందుకు ఇంకా మారు మనసు పొందలేదు? ఎందుకు ఇంకా బాప్తిస్మాన్ని పొందలేదు? ఈ రాత్రి దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడింది గనుక ఇప్పటికైనా లోబడతావా? ఇప్పటికైనా అప్పగించుకుంటావా? ఇప్పటికైనా తీర్మానంలోకి వస్తావా? అలాంటి వారి కోసం ప్రార్థన చేయటానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యం నీతో మాట్లాడితే, లోబడితే, నీకు ఒక తీర్మానం కలిగితే, ఆశ కలిగితే, నీ కుడి చేయి పైకెత్తి దైవ సేవకులు నీతో చేయబడుతున్న ఈ ప్రార్థనలు ఏకీభవించు. నీవు దీవించబడే సమయం ఇది.